హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 50 మందితో బస్సు బోల్తా, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే పూర్తి సమాచారం అయితే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ముస్కాన్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటం వల్ల బోల్తా పడింది. ఇక ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్తో కలిపి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక సమాచారం అందుకున్న సారంగపూర్ పెట్రో కార్ పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ మనోజ్, రాణాపూర్ గ్రామస్తులు క్షతగాత్రులను 108 వాహనాల్లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ తరలిస్తుండగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హానా అనే మహిళ మృతి చెందింది. ఇక క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలు అయితే అందిస్తున్నారు. ఈ ఘటనలో ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బుధవారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు బస్సు బయలుదేరింది. అయితే బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నట్లు బాధితులు తెలిపారు. దీంతో గంటన్నరలోనే ప్రమాదం జరిగింది. డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.